రైట్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పహల్గామ్ ఉగ్రదాడిపై ఎన్ఐఏ ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. పాక్ ఆర్మీతో పాటు లష్కరే తోయిబా కనుసన్నలోనే దాడి జరిగిందని గుర్తించినట్లు పేర్కొంది. పహల్గామ్లో దాడికి పాల్పడిన ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించిన ఎన్ఐఏ జీతాబ్ వ్యాలీలో స్థానికులు ఉగ్రవాదులకు షెల్టర్ ఇచ్చినట్లు పేర్కొంది. మూసా, తల్హాబాయి అనే ఇద్దరు ఉగ్రవాదులకు జీతాబ్ వ్యాలీ స్థానికులు ఆశ్రయం ఇచ్చారని ఒప్పుకున్నట్లు నివేదికలో వివరించారు. అలాగే జీతాబ్ వ్యాలీలోనే ఉగ్రవాదులు ఆయుధాలను దాచిపెట్టినట్లు వెల్లడించింది. వాటికి ఇదే విషయం గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ అందిస్తారు. రాజేందర్, చెప్పండి. పాక్ ఆర్మీతో పాటు లష్కరే తోయిబా ఇద్దరు కలిసి ఈ కుట్ర పన్నినట్లుగా కూడా ఎన్ఐఏ స్పష్టం చేస్తోంది. మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి? ఖచ్చితంగా దుర్గా, ఏదైతే గత నెల 22వ తేదీన పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత దీంట్లో 26 మంది పర్యాటకులు ఉగ్రదాడిలో మృతి చెందిన విషయం తెలిసిన నేపథ్యంలో భారతదేశ ప్రభుత్వం కూడా దీన్ని చాలా సీరియస్గా తీసుకుంది. అయితే ఈ ఉగ్రదాడి వెనక ఎవరు ఉన్నారు, ఎవరు హస్తం ఉందనే అంశంలో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభించింది. దీనికి దర్యాప్తు కూడా సమగ్రంగా ఉండాలనే లక్ష్యంతోనే ఎన్ఐఏకు అప్పగించింది. అయితే ఎన్ఐఏ అధికారులు గత కొద్ది రోజులుగా కాశ్మీర్లోనే ఏదైతే పహల్గామ్ దాడి జరిగిందో ఆ ప్రాంతాలు మొత్తం కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఈ దాడి జరిగిన ఆనవాళ్ళు, దాడి ఎక్కడికి జరిగింది, ఎవరు చేశారు, వీరికి సంబంధించి స్థానికులు ఎవరెవరు సహకరించారు అన్ని అంశాల మీద ఇప్పటికే దృష్టి సారించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా పాకిస్తాన్పై తీసుకోవాల్సిన చర్యలు, ఏదైతే ఉగ్రదాడిని ప్రోత్సహించిందో 26 మందిని ఉగ్రవాదుల చేతిలో పొట్టను పెట్టుకునే నేపథ్యంలో దానికి తగిన బుద్ధి చెప్పే విధంగానే కేంద్ర ప్రభుత్వం అడుగులు వేసింది. ఇప్పటికే రక్షణ శాఖ అధికారులతో పాటు ఇతరత్ర అన్ని చర్యలు కూడా ఇప్పటికే ఆ దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఇక పహల్గామ్ దాడిలో పాల్పడిన ఉగ్రవాదులను ఇప్పటికే ఏదైతే ముమ్మర దర్యాప్తు చేస్తుందో ఎన్ఐఏ అధికారులు ఇద్దరు ఉగ్రవాదులు దీంట్లో కీలకంగా పాల్గొన్నట్లు గుర్తించారు. వారి కోసం చుట్టుపక్కల ప్రాంతాల్లో, పహల్గామ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ముమ్మర వేట కొనసాగిస్తున్నాయి. మరోవైపు ఇంకా ఎవరెవరు హస్తాలు అనే అంశం మీద ఆ దృష్టిలో దర్యాప్తు చేయబడుతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా పాకిస్తాన్ దేశంతో పాటు ఆర్మీతో పాటు లష్కరే తోయిబా సంబంధించిన ఉగ్రవాదులు కూడా వీరి హస్తంతోనే ఈ ఉగ్రదాడి జరిగిందని ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించుకున్నటువంటి ఎన్ఐఏ అధికారులు ఒక ప్రాథమిక నివేదికను ఇప్పటికీ ఇచ్చినట్లు కూడా మనకు తెలుస్తుంది. దీంట్లో జీతాబ్ వ్యాలీ ప్రధానంగా ఈ ఉగ్రవాదులకు అడ్డగా మారింది. ఇక్కడి నుంచే దాడిలో ఒక స్కెచ్ వేశారని ఇప్పటికే అధికారులు గుర్తించిన నేపథ్యంలో వీరికి ఎవరు సహకరించారా అనే అంశం మీద ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు. దీంట్లో ప్రధానంగా తల్హాబాయ్, అదేవిధంగా మూసా అనేటువంటి ఇద్దరు జీతాబ్ వ్యాలీ చెందినటువంటి స్థానికులు ఉగ్రవాదులకు పూర్తిగా సహకరించారని ఇప్పటికీ గుర్తించిన నేపథ్యంలో వారిని కూడా అదుపు తీసుకొని విచారిస్తున్నారు. మరోవైపు పహల్గామ్లో ఆ రోజు ఎవరైతే పర్యాటకులు ఉన్నారో ఈ ఉగ్రదాడిని తప్పించుకున్న వారి గురించి వివరాలు సేకరించి వారి నుంచి కూడా మరింత సమాచారం సేకరించే పనిలో ఎన్ఐఏ అధికారులు ఉన్నారు. అయితే దాడికి సంబంధించి పహల్గామ్ దాడికి సంబంధించి ఉగ్రవాదులు ఎవరెవరు పాల్గొనే అంశం మీద దర్యాప్తులో పురోగతి ఉన్న నేపథ్యంలో ప్రాథమికంగా ఒక నివేదిక సిద్ధం చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. మున్ముందు మరింత దర్యాప్తు కొనసాగిస్తే దీంట్లో స్థానికుల హస్తం ఎవరెవరు ఉన్నాయి, తర్వాత ఉగ్రవాదులు ఎంతమంది పాల్గొన్నారు అంశం మీద పూర్తి వివరాలు కూడా వెల్లడించే అవకాశం మనకు కనిపిస్తుంది. దుర్గా, రైట్. అలాగే రాజేందర్, స్థానికులు వీళ్ళిద్దరేనా, మరి ఇంకా ఎంతమంది అయినా ఉన్నారని ఏమన్నా తెలుస్తోందా, లేదంటే అసలు ఆయుధాలు దాచిపెట్టారంటున్నారు, మరి వాటిని స్వాధీనం చేసుకున్నారా? అంటే జీతాబ్ వ్యాలీలోనే వీరు అడ్డాగా మారింది. వీరికి సంబంధించిన ఆయుధాలు మొత్తం కూడా అక్కడే డంప్ చేసుకుని అక్కడి నుంచే వినియోగించాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు గుర్తించిన నేపథ్యంలో ఆ కోణంలో ఇంకా ముమ్మరంగా
విచారణ చేపడుతున్నారు. అయితే ఇద్దరు స్థానికులు వీరికి సహకరించారంటే ఇప్పటికీ గుర్తించిన నేపథ్యంలో వీరితో పాటు మరింత మంది వీరికి సహకరించారు. ఇక్కడ వీరి ఆనవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడి నుంచి వెళ్ళారు, దాడికి ఎక్కడి నుంచి స్కెచ్ వేసిన అంశం మీద ఇంకా ముమ్మర దర్యాప్తు జరుగుతున్న నేపథ్యంలో మరికొద్ది రోజుల్లోనే పూర్తి వివరాలు కూడా ఎన్ఐఏ అధికారుల దర్యాప్తులు తెలిసే అవకాశం ఉన్నట్టు మనకు